సంతోషంగా ఉంది. అక్కడ అమ్మవారు ఉన్నారు, ఇక్కడ అమ్మవారులే ఉన్నారు. మీరంతా మా అమ్మలు అమ్మవార్లు. ఈరోజు చాలా మంచి రోజు. నాకు మీకు 96 రోజులు మంచి రోజులు. ఆ మాటకు వస్తే మనకన్నీ మంచి రోజులే. దీన్ని పోతన చెప్పారు. ప్రహ్లాదుడు అంటాడు ఏమిటంటే దేవదేవుని చింతించు దినము దినము అని. కానీ ప్రపంచంలో ఇంత పెద్ద జాతర ఎక్కడా జరగదు కదా, అవునా? బయట మేము వస్తున్నాం కారులో మాస్ జాతర అని రాసింది. మరి నిజమే కదా, మనం అందరం మాసే కదమ్మా, మనం క్లాస్ కాదు, ఊర మాస్. అంటే ఇక్కడ ఎందుకన్నానంటే మన ధర్మం విషయంలో ఎక్కడ తేడా వచ్చినా మనం ఖచ్చితంగా మాస్గానే ఉండాలి. అయ్యో పాపం అంటే మన ఆడపిల్లల్ని ఎత్తుకుపోతారు, సూట్ కేసులో పంపిస్తారు, ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో ముక్కలు చేస్తారు. అందుకని మీ ఆడపిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో కొంచెం చూడండి. ఆ ఆడపిల్లలకు కూడా ప్రమాదకరమైన స్థితి ఉంది. మన ఆడపిల్లలు ప్రతి సంవత్సరం లక్షల మందిని అమ్మేస్తున్నారు, చంపేస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు, వాళ్ళ శరీర భాగాలని అమ్మేస్తున్నారు. అందుకోసం పెంచుకునేది, అందుకోసం కనేది. అందుకని పిల్లలు చెప్పాలి, అమ్మ మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలి, మీ ఫ్రెండ్స్ని తీసుకురా అనాలి. లేకపోతే ఎక్కడో తేలుతుంది, తర్వాత ఎక్కడో కాలుతుంది. అందుకని మీ పిల్లల్ని కాపాడుకోండి. ఆ పిల్లలకి చెప్పండి భగవద్గీత ఎంత గొప్పదో, రామాయణం ఎంత గొప్పదో, రాముల వారు ఎంత గొప్పవారో, అమ్మవారు ఎంత గొప్పవారో. అదే మన దేశాన్ని రక్షిస్తుంది. ఏలూరులో జరిగినట్లుగా ఇంత పెద్ద జాతర ఎక్కడా జరగడం నేను వినలేదు. నా భూతో నా భవిష్యత్తు. ఏలూరు భక్త బృందకి, గంగారామ తల్లికి.